మన మహిళా రచయిత్రులు కార్యక్రమంలో ఇవాళ మనం షామీర్ జానకీదేవి గారు, ఆవిడతో మాట్లాడదామండి. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి షామీర్ జానకీదేవి గారు, అసలు షామీర్ అనేది మీ ఇంటి పేరు ఎలా అయింది? అందరికీ చాలా కుతూహలంగా ఉంది తెలుసుకోవాలి. వాళ్ళు ఈ షామీర్ గురించి నన్ను అడుగుతూనే ఉంటారు. ఫేస్బుక్లో కూడా చాలామంది అడిగారు. ఈ షామీర్ అనేది మా తాతగారి వాళ్ళకి నైజాం గవర్నమెంట్ అప్పుడు బిరుదు ఇచ్చారటండి ఆ రోజుల్లో, పాత రోజుల్లో. దేనికోసం? వీళ్ళు మా వాళ్ళు పెద్ద జమీందారులు అండి. వాళ్ళు 3000 ఎకరాలకి వాళ్ళు అధిపతులు, కొన్ని ఊర్లకి వీళ్ళు అధికారులు, అట్లా చాలా ఉన్నాయండి వాళ్ళకి అవన్నీ. అప్పట్లో మరి మా తాతగారి కంటే ముందు వాళ్ళకి వాళ్ళు బిరుదు ఇచ్చారు. మరి వీళ్ళు పన్నులు వసూలు చేయటంలో మరి చేశారో, లేకపోతే అక్కడ కార్యక్రమాలు ఏం చేశారో నాకు ఐడియా లేదు. అంటే ఈ పేరు ఎప్పుడు వచ్చిందో కూడా మాకు తెలియదు, కానీ ఇలా వచ్చిందని చెప్పారు. అంటే షామీర్ అంటే అర్థం? షా మీర్. షా అంటే రాజు అన్నట్టు, మీర్ అంటే ధనవంతుడు. ధనవంతుడు, ఒక జమీందారు అన్నట్టు. జమీందారు అన్నట్టండి. పెద్ద జమీందారులు అండి మా వాళ్ళు. కొన్ని పరగణాలు అంటారు చూసారా? అవునవును. ఈ భద్రాచలం, బూరుగుపాడు, ఆ వైపు ఏలేరు, సీదర, అవన్నీ మావే అండి. అసలు ఇంటి పేరు ఏంటి మీది? నాకు ఐడియా లేదు, కానీ వెలదిండి అని అంటారండి. మరి నాకు సరిగ్గా. మీ వారిది? మా వారిది వనం అండి. వనం. ఓకే. అయితే నాకు బుక్స్లో, సర్టిఫికెట్స్లో షామీర్ ఉండేసరికి ఇంకా మార్చలేదండి. అదే కంటిన్యూ చేస్తాను. ఏం పర్వాలేదు, మంచిదే కదా, మీకు అది ఒక గుర్తింపు. ఇప్పుడు మార్చుకోవాలన్నా కూడా ఇది బాగా పాపులర్ అయిపోయింది, చేయలేదు. అవసరం లేదండి. ఇప్పుడు అది ఒక బిరుదు అన్నప్పుడు బిరుదు కంటిన్యూ అవడం మంచిదేగా. అదే అది మీకు ఒక ఇంటి పేరు అయిపోయింది. అవును. ఇప్పుడు అసలు జానకి గారు, మీ లైఫ్ చూస్తే మీరు ఎక్కడ? ఖమ్మం జిల్లా కదా? ఖమ్మం జిల్లా పాల్వంచ అండి. పాత పాల్వంచ, కొత్త రెండు, మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా రెండు పక్క పక్కన ఉండేవండి. కేటీపీఎస్ అంతా అక్కడ పాల్వంచలో ఉంటుంది. ఓకే. మాది పాత పాల్వంచ, మా విలేజ్ అది. మా అంత ఆస్తులన్నీ కూడా అక్కడే ఉన్నాయండి. సో మీరు అక్కడే చదువుకున్నారు? అక్కడే చదువుకున్నాం, అక్కడే ఉన్నాం. ఉద్యోగం కూడా అక్కడి నుంచే చేశాను. చేసి ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యారా? తర్వాత నేను మా రెండో అమ్మాయికి ఇక్కడ సిబిఐటీలో సీట్ వచ్చిందండి, ఇంజనీరింగ్లో. తను హాస్టల్లో ఉండలేకపోయేసరికి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని హైదరాబాద్ వచ్చాను. మీరు బీఎస్సీ చేసినట్టున్నారు? బీఎస్సీ బీజెడ్సీ అండి. బీజెడ్సీ తర్వాత మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. తర్వాత ఎస్బీఐలో మర్జ్ అయింది. ఓ, సో మీరు అక్కడ రిటైర్ అయ్యాక మీ రచనా వ్యాసంగం మొదలు పెట్టారు. తర్వాత మా రెండో అమ్మాయి కెనడాలో ఉంటుంది. తను ఒక ఫోన్ పంపించింది నాకు. అప్పటిదాకా నాకు ఫోన్ కూడా పెద్ద అంత ఐడియా లేదు. అవన్నీ నేర్చుకుంటూ ఫేస్బుక్, మా పిల్లలే అంతా నన్ను ముందుకు నడిపించారు. అంటే ఫోన్ వల్ల మంచి ఉంది, చెడు ఉంది. సో మీకు అది మంచిగా పరిణమించింది నన్ను అడిగితే. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మనం, అవునండి, మనం ఎన్నో సాధించవచ్చు అనిపిస్తుంది నాకు. సో మీరు అట్లా ఫేస్బుక్ లో మొదలు పెట్టారు మీరు రచనా వ్యాసంగం. ముందు కథలు అవి భావుకలో రాసేదాన్ని. భావుకలు, ఓకే. అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే, ముందు త్యాగరాయ గాన సభకు వెళ్ళేదాన్ని. ఆ ప్రోగ్రామ్స్ రివ్యూస్ రాస్తూ అట్లా రివ్యూస్ రాసేవాళ్ళు. అట్లా మిత్రా గారు ఫస్ట్ పరిచయం అయ్యారు. తర్వాత వంశీ రామరాజు గారు. ఓ, నా రివ్యూస్ చదివి ఆయన నన్ను వాళ్ళ వంశీ ట్రస్టీగా నియమించారండి. వావ్, ఓకే. అంటే అంత బాగా మీరు ప్రెజెంట్ చేయగలిగారు. నేను నాకు తోచింది రాసేదాన్ని, చూసినట్టు రాసేదాన్ని ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు. ఆయనకు నచ్చింది అది. సో ఇప్పుడు వంశీ రామరాజు గారితో కలిసి మీరు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? ట్రస్టీగా ఉన్నాను కాబట్టి చాలా వరకు వెళ్తుంటాయండి. ఓ, ఇంకా వేరే ప్రపంచ తెలుగు సమితి దాంట్లో మన లలితారాం గారు ప్రపంచ తెలుగు కళా సమితిలో నన్ను ఒక మెంబర్గా చేశారు. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఎవ్రీ క్వార్టర్లీ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. దేని మీద? అన్ని మన తెలుగుకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడిస్తారు. అవన్నీ విని తర్వాత మేము మీరు రాస్తారు? మళ్ళీ రాసుకొని ఎవరు ఇప్పుడు బుక్ లాగా రిలీజ్ చేస్తున్నారండి. ఆవిడ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు? ఆవిడ అమెరికాలో ఉంటారు. జూమ్ మీటింగ్స్ లో చేస్తుంటాం ఇదంతా. బాగుంది. అసలు మీ రచనా వ్యాసంగం మీరు చెప్పండి. అంటే మీరు ఏమేమి రాశారు? కథలు తీసుకుంటే ఇప్పటికి మీరు చెప్పినట్టుగా 30 కథల సంకలనం ఒకటి వచ్చింది. ఒకసారి చూపిస్తారా అది? కంచి గరుడ సేవ. దీని మీద ఫస్ట్ మాట్లాడదాం. దీని మీద చెప్పండి, ఇందులో ఉండే కథలు ఒకసారి ఏంటి మీరు చెప్తే. ఇవన్నీ నా చుట్టూ జరిగిన సంఘటనలే అండి. కథలన్నీ కూడా ఎక్కువగా కరోనా మీద, తర్వాత మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, నా బ్యాంక్ అనుభవాలు, వాటిని కొంచెం మోడిఫై చేసి రాశానండి. ఒకసారి
ఇవన్నీ మనకు భావుకలో పోస్ట్ కార్డ్ కథ అని ఒకటి ఉండేదండి, ఆహా, సింగిల్ పేజీ కథల్లా. ఓకే ఓకే. అట్లా రాసేదాన్ని. ఆ. అవన్నీ కూడా దాంట్లో ప్రచురితం అయ్యాయి. ఇది బుక్ చేస్తే బాగుంటుంది అని ఐడియా వచ్చింది. ముందు ఒక బుక్ రెడీ చేశాను. అది అంటే మీ జీవిత అనుభవాలను రాస్తారు ఇక్కడ, అవే కథలుగా మలిచానని. తర్వాత ఇందులో చూసుకుంటే మనకి విషయ సూచిక చూస్తే కంచి గరుడ సేవ, కరోనా అని కరుణించేనా, బాధ్యత కొందరికైనా, కరోనా, సర్దుబాటు, అవసరం, సహకారం, ఉద్యోగం వరమ, అనుమానం, మార్పు కూడా మంచిదే, అసూయ, బాంధవ్యాలు, మనసుంటే మార్గం ఉంటుంది, తెలియని ఆనందం, ముఖస్థుతి, అంతర్మథనం, కరోనా చదువులు, ఎవరికి వారైనా, పరంపర, బంధాలు విలువైనవా. ఇక్కడ మీరు కరోనా చదువులు అన్నారు కదా సార్ మేడం. సో ఇవి కరోనా అవన్నీ ఒక చోటకి తీసుకురాలేదంటే తర్వాత తర్వాత రాసినవి అవి? అంటే నేను అట్లా ర్యాండమ్ గా రాశాను. వచ్చిన కథలన్నీ తీసుకొని. మీరు వాట్సాప్ వదంతులు కూడా రాశారే? వాట్సాప్ లో కూడా ఇట్లా మాట్లాడుకొని, ఈ కరోనా టైంలో పనే ఉంది, అందరూ అందులో చూసుకొని దాని మీద కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, అవి తీసుకొని రాశాను. బాగుంది. వార్ధక్యం శాపమా, ఓటమిపై విజయం, సాధనమన పనులు, మనస్సుకు మరోలా, మాతృత్వం రివర్స్, ఆన్లైన్ శాపం, వెలుగు కానుక. అంటే మీరు చూసారా, రెండు ఉన్నాయి మీరు రాసిన దాంట్లో చూసుకుంటే. మీరు అన్నట్టుగా ఇటు కరోనాకి సంబంధించి, తర్వాత మీరు టెక్నాలజీకి సంబంధించి, తర్వాత మీ చుట్టూ ఉండే అనుభవాలు, అంటే ప్రతిదీ మీరు పొందుపరిచారు మీ కథల్లో చెప్పాలంటే. అంటే మీకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉందని అర్థమవుతుంది. ఇది మీరు వాట్సాప్ది అన్న చెప్పగలరా, అదేంటి అనేది? వాట్సాప్ వదంతులు అనేది అన్న గుర్తుందా మీకు? వాట్సాప్ అది దాని గురించి అంటే ఒకరోజు మా పని అమ్మాయి కిందికి వెళ్ళింది. వెళ్ళేసరికి మాకు కరోనా వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకని చెప్పిందండి. చెప్పేసరికి మిగిలిన వాళ్ళందరూ ఫోన్లు చేసి అడగడం మొదలు పెట్టారు, మీకు కరోనా వచ్చిందా? అవును. మాకు రాలేదని చెప్పి. అప్పుడు కరోనా అంటే అందరూ భయపడేవాళ్ళు, చాలా మామూలుగా కాదు. అందరూ అటు తలుపులు వేసుకొని ఉండాలి, బయటికి రావద్దు, పని వాళ్ళు కూడా రాకూడదు, ఇలా ఉండేది. అంత సీరియస్గా ఉండేది అప్పుడు. అసలు మాకు రాలేదు అని చెప్పి మేము చెప్పుకోవాల్సి వచ్చింది. చాలా కష్టం అండి అది. అది మాత్రం చాలా శాపమే అప్పుడు అందరికి. ఎందుకంటే రాని వాళ్ళేమో వచ్చిన వాళ్ళని చూసి మీరు ఇలా ఉండాలి, అసలు ఎంత రెస్ట్రిక్షన్స్ పెట్టారంటేనండి, ఆ రెస్ట్రిక్షన్ పెట్టిన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం తలుపులు తీసుకుని అవన్నీ చేసేవాళ్ళు. చెప్పుకునేవాళ్ళు కాదు. మళ్ళా లేకపోతే మాకేం లేదు, ఊరికే అట్లా కనిపించింది అంతే, అట్లా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. ఈయన సెక్రటరీగా ఉండేవాళ్ళు అప్పుడు. ఈయన గ్రూప్ లో పెట్టారు, ఎవరికైనా కరోనా వస్తే చెప్పండి. పాపం కొంతమంది చెప్పేవాళ్ళు. మా బిల్డింగ్ లో కూడా అట్లనే చేశారు. పాపం మా పక్క వాళ్ళకి వస్తే చెప్పారు, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు ఆన్లైన్ తెప్పించుకుని మేము కొద్దిగా సహాయం చేసి అట్లా చేసాం. కానీ అది మాత్రం అందరికి మంచి నేర్పింది, చెడు నేర్పింది కరోనా అనేది. చెడే మాకైతే చెడే ఎక్కువ ఉందండి, చెడు ఎక్కువ ఉంది కాదని అంటలేదు. కాకపోతే కొద్దిగా మనకి భయం అనేది వచ్చింది, మనిషికి భయం నేర్పించింది. అంతవరకు లైఫ్ అసలు మనకి తెలియని లైఫ్ని చూపించింది కరోనా. ఇప్పుడు మీది అంటే మీ పుస్తకంలో మొట్టమొదటి కథ కంచి గరుడ సేవ. అంటే అది దేని మీద రాసినట్టు మీరు కంచి గరుడ సేవ అనేది? మా వారు అక్కడ అపార్ట్మెంట్కి సెక్రటరీగా ఉండేవాళ్ళండి. ఈయనకు చాలా ప్రిన్సిపల్స్, అంత నీట్గా ఉండాలి, అందరూ తన మాట వినాలి అన్నట్టుగా ఉండేవారు. ఎవరైతే చెప్పినా పాటించేవాళ్ళు కాదు. అది పైనుంచి అపార్ట్మెంట్లో పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తిన్న తర్వాత పొట్లాలు అవన్నీ కూడా పడేసేవాళ్ళు. ఈయనేమో మేము వాకింగ్ చేసేవాళ్ళం చుట్టూ. అప్పుడు అవన్నీ చూసి ఏంటి ఎంత చెప్పినా కూడా ఎవరు వినట్లేదు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అదే సమయంలో నేను ఫేస్బుక్లో ఒకటి చదివాను, కంచిలో వరదరాజస్వామి టెంపుల్లో గరుడాల్వార్ అని ఒకటి ఉంటుంది, దాన్ని కూడా ఉత్సవాలప్పుడు క్లీన్ చేస్తారు. అవును. ఎందుకు చేస్తారో తెలియదు, అది ఊరికే ఆ విగ్రహాలతో పాటు దీన్ని కూడా క్లీన్ చేస్తారు. దాన్ని కంచి గరుడ సేవ అంటారని చెప్పి చదివాను నేను. ఆ పేరు తీసుకొని ఇక్కడ నువ్వు చేసేది కూడా అంతే ఉంది, నీ పని కూడా అని చెప్పి మా ఆయన అనుకుంటూ అది ఉదాహరణగా తీసుకొని రాశాను. ఇప్పుడు అందరి ఫ్లాట్స్ లో ఇదే సమస్య అండి. వినరు, అది ఎందుకు వినరో అర్థంగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. ఇది నిజంగా అన్ని ఫ్లాట్స్ లో ఉండే సమస్య అండి. ఒక మేబీ గేటెడ్ లో వింటున్నారేమో, తప్పదని తెలియదు మనకి. వాళ్ళ ఇంట్లో నీట్గా ఉండాలి, వాళ్ళ ఇంట్లో బాగుండాలి, పక్కవాడి ఇంటి దగ్గర చెత్త వేయాలి. ఈ కాన్సెప్ట్ పోవట్లేదు. మన చదువు మన సంస్కారం ఏమవుతుందో అర్థం కాదు, అసలు అర్థం కాదు. మీరు ఈ మధ్యన 2 ఇన్సిడెంట్స్ చూసారా? ఒకటి ఒక ఫ్లాట్స్ లో వాళ్ళ చుట్టాలు అతను వచ్చాడు, కార్ అక్కడ పెడితే ఈ ఓనర్, అందులో ఉండే ఒక ఓనర్ కార్ తీసుంటే గీత పడిందిట, అతన్ని చంపేశాడు. అయ్యో, ఆ మధ్యన మీరు చూడలేదా? ఇట్లా పిడిగుద్దులు గుద్ది చంపేశాడు, చచ్చిపోయాడు అతను. అలాగే మొన్న కూడా ఇంకేదో ఇన్సిడెంట్ అండి, ఇట్లాగే ఫ్లాట్స్ లోనే గొడవలు.
అంటే మనుషులకి ఎందుకు ఇంత ఆవేశం వస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు చిన్న గీత పడింది, ఆయన చెప్పారు కూడా. అసలు అతను పెట్టడం తప్ప అక్కడ, అతను ఓనర్ కాదు పెట్టినవాడు. అసలు నేను అనేది అది, మీరు ఫ్లాట్స్ అంటే గుర్తుకొచ్చి చెప్తున్నా. ఆ తర్వాత మీ శైలి ఎవరిదండి? అంటే మీ సొంతంగా రాస్తారా? ఎట్లా మీ శైలి ఏ రకంగా ఉంటుంది? నాకు మీకు తోచినట్టు మీరు రాస్తారు. చదివింది మటుకు ఎక్కువ ఎద్దనపూడి బాగా చదివేది. ఇంకా ఎద్దనపూడి, మాదిరెడ్డి, అప్పట్లో ఆరికపూడి, ఎండమూరి బాగా. తర్వాత అందరూ ఎండమూరు అనుకోండి, కొమ్మనాపల్లి, తర్వాత మల్లాది. ఎద్దనపూడి మటుకు చాలా చిన్నప్పటి నుంచి చదువుకునేప్పుడు అప్పుడు అందరూ చదివేవాళ్ళు. మాదిరెడ్డి గారు కూడా చాలా బాగుండేవి. ఎద్దనపూడి ఏంటంటే నేను మా అమ్మ కూడా చదివేది, ఇద్దరం పంచుకునేవాళ్ళం మేము. అప్పుడైతే డిటెక్టివ్ పుస్తకాలు కూడా చదివేవాళ్ళేమో, తక్కువ. ఎండమూరి, మల్లాది వీళ్ళకి బాగా చదివేది. సాహిత్యం చదివారా బాగా? చదివాండి, అంటే 1000 పడగలు చదివాను. చదివారా? మేము ఈ మధ్య కెనడా వెళ్ళామండి 2020. అక్కడ అంతా -40 degrees టెంపరేచర్. మనం బయటికి పోవటం అనుకుంటాం, ఏం చేయాలి, మనకు కొన్ని చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, అవి పూర్తి చేసుకుందాం అనుకున్నాం ఇద్దరం. మా వారికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరం 1000 పడగలు డౌన్లోడ్ చేసుకున్నాం. నేను ల్యాప్టాప్లో, నేనేమో ట్యాబ్లో, ఆయన ల్యాప్టాప్. ఇద్దరం చేసుకొని అట్లా ఒక బిఫోర్ 1 month లోపల చదివేసామండి ఇద్దరం. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. నేను ఇంటర్లో ఉండగా మాకు పుస్తకాలు వారంలో 2 సార్లు ఇచ్చేవాళ్ళు లైబ్రరీలో. నేను మొత్తం లైబ్రరీలో అన్ని చదివేశాను, తెలుగు పుస్తకాలన్నీ. ఇంకా మా లైబ్రరీని వెళ్ళి సతాయించేదాన్ని, ప్లీజ్ సార్ బుక్స్ ఇవ్వండి అని. ఆయన ఒకసారి ఏం చేశారు, 1000 పడగలు ఇచ్చారు నాకు. ఇచ్చిన ఒక 3 నెలలు నా మొహం చూడకన్నాడు ఆయన. మీరు నమ్ముతారా, 3 రోజుల్లో చదివి ఆయనకి ఇచ్చారు. ఆయన ఇంకా తెల్లబోయాడు. ఆయన ఏంటమ్మా అసలు నువ్వంటే అంత పిచ్చి అప్పుడు చదవడం అనేది. ఏమో ఇంటర్మీడియట్ అప్పుడు చిన్నతనం చదివేశాను అంతే, కూర్చుని అట్లాగా. అంత ఇంట్రెస్ట్ అండి. అంతే. సెక్రటరీ 15 సార్లు చదివాను నేను. అంతే, సెక్రటరీ కావచ్చు, మీరు అన్నట్టుగా జీవన తరంగాలు, మీనా ఎస్పెషల్లీ. నాకు సెక్రటరీ బాగా, సెక్రటరీ మీనా నాకు 2 నచ్చుతాయి. అంటే అంత పిచ్చండి పుస్తకాలు, అసలు చదివేయాలంతే. అది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించారు. నేను 2వ క్లాస్ నుంచి పుస్తకాలు చదివేదాన్ని అండి. చిన్న పేపర్ మొక్క దొరికినా చదివేదాన్ని. అది మా నాన్నగారు నేర్పించింది. అంటే మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి బాగా, మా నాన్నగారు తెప్పించేవాళ్ళని. అది రావాలండి పిల్లలకి, మనం నేర్పించాలి. కానీ అందరికీ వంట పట్టాలి కదా మనం చెప్పిన. నేను ఎంఎస్కో మెంబర్షిప్ తీసుకున్నాను చదువుకునే రోజులు. మంత్లీ నాకు అప్పుడు 10 రూపీస్కి 3 books వచ్చేవి. ఈ ఒక పెద్ద అట్ట పెట్టానుండే ఉన్నాయి బుక్స్. నాకైతే ఇప్పుడు ఏం చాలా అర్థం కావట్లేదు, అన్ని బుక్స్ చదివాను రోజుల్లో. ఈ పుస్తకాలు అయితే మాకు పల్లెటూరు కదా, చెట్లకు ఉయ్యాల గట్టు ఉండేది. అది చాలా బాగుంటుంది. ఆ ఉయ్యాల్లో కూర్చోవడం, పుస్తకం చదవడం, అది ఆనందం వేరు. ఆనందం మనకి ఎంత పెట్టినా ఇప్పుడు ఉందా మీకు ఆ ఉయ్యాల? అవన్నీ ఉన్నాయి ఊళ్ళో? లేవండి, లేవు. ఆ చెట్లు కొట్టేశారు కదా. కొట్టేశారు అది. కానీ ఫోటోలు ఉన్నాయి అట్లీస్ట్. అప్పుడు ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి? లేవు. తర్వాత కూడా మీరు తీసుకోలేదు అది. అసలు అది లేదులేండి, మన ఆనందాలు వేరవి. ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలే మీకు జీవితకాలం ఉంటాయి. ఇప్పుడు ఏం చేసినా ఆనందం కలగట్లేదు, అవి గుర్తు కూడా ఉండట్లేదు. దానివల్లే మనకి సగం రోగాలు వచ్చేది కూడా. అంటే సరైన నిజమైన ఆనందం మనం అనుభవించట్లేదు, బిజీ 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 అనుకుని. కరెక్ట్. ఒక్క నిమిషం ఆగేటట్లు లేరండి ఎవరు. ఈవెన్ మనం ATM దగ్గరికి వెళ్తే ఏంటో నాకు అర్థం కాదు, తీసుకునే టైం లేదండి, టైం లేదు వాళ్ళకి. ఒకటే నాకు అర్థం, మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు 10 నిమిషాలు లేట్ అయినా ఉండాలి అని ఒక టైం పెట్టుకుని వెళ్ళాలి. లేవడం లేట్గా లేవడం, తర్వాత పరిగెట్టడం, ఆ టైం, ఆ లేట్ అనేది అట్లా అవుతూనే ఉంటుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి మిగతా వాళ్ళ మీద మనం పడిపోవడం, ఇవన్నీ మనకి మనమే ఏం చేయలేము. అట్లా స్పీడ్ అట్లా పెరిగిందండి. ఇప్పుడు మేము పాత రోజుల్లో బ్యాంకింగ్ చేసినప్పుడు చక్కగా విత్డ్రాలు తీసుకునేవాళ్ళు, డ్రా చేసుకునేవాళ్ళు, మా దగ్గరకు వచ్చి పలకరించి. అసలు మీరు మాన్యువల్ ఉన్నప్పుడే బాగుండేది, మొత్తం అప్పుడే బాగుండేది అంటున్నా. చక్కగా మనకు హ్యూమన్ రిలేషన్షిప్ ఉండేది. కరెక్ట్, చాలా బాగుండేది. నేను సిల్ బ్రాంచ్ లో చేసి, సిల్ అంటే స్పాన్సర్ ఇండియా మా దగ్గర, అక్కడ బ్రాంచ్ మేనేజర్ చేశాను నేను. మాకేంటంటే కొత్తగా ఫస్ట్ ATM మా బ్రాంచ్ లో పెట్టారు ఆ ఏరియాలో. అందరికి ATMs కార్డ్స్ ఇవ్వాలి. మా AGM ఏంటంటే నువ్వు ఇంక్రీజ్ చేయాలి, ఇది ఎట్లా చేస్తావో నాకు తెలియదు అన్నట్టు చెప్పాడు ఆయన. అంతా ఎంప్లాయీస్ అక్కడ. రాగానే వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చేదండి, తీసుకోండి. మీకు అదొక అడ్వాంటేజ్ కూడా. అయితే వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు, మాకు ATM వద్దు, మేము ఇక్కడే డ్రా చేస్తాం అనేవాళ్ళు. చాలా రిలేషన్ పోతుంది కదా, అంటే వాళ్ళకి భయం. 2, ఒకటి భయం, 2 హ్యూమన్ రిలేషన్ ఉండదు. ఇప్పుడు ఎలా ఉన్నారు చూడండి. ఇప్పుడు మీతో మాట్లాడే టైం లేదు నాకు. అదే అంటే ఇంట్రెస్ట్ కూడా పోయింది. అది మనం పోగానే మనం చూసే దిక్కులేదు, ఎక్కడా లేదు.
ఇప్పుడు మేము స్టాఫ్ అయినా కూడా మాకు కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది. మా ఇంట్లో అందరూ బ్యాంక్స్ చాలా మంది ఉన్నారు. నేను మా అత్తతో వెళ్తే ఆ బ్యాంక్ లో ఉండే స్టాఫ్ అంతా మమ్మల్ని వాళ్ళ పిల్లల్లా చూసుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళందరితో టచ్ ఉంది మాకు. మీరు అన్నది అది ఆ హ్యూమన్ రిలేషన్స్, వాళ్ళు ఎవరో కానీ మేము వాళ్ళ పిల్లల్లాగానే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడైనా మనకు అలాగే కదా అసలు. జీవితాలు అంతే ఉన్నాయి, అన్ని అంతే అండి, జీవితాలు అంతే ఉన్నాయి. ఆ వేగం కూడా అలా ముందుకు. ఇందులో ఎవరిని తప్పు పడతామో తెలియదు మనకి, తప్పు ఒప్పు ఏం లేదు. అది ఊరికే 10 విత్డ్రాలు ఇచ్చేవాళ్ళం, వాళ్ళు 50 మంది డ్రా చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అంతే. ఇప్పుడు కొన్ని 100 వచ్చినా కూడా సరిపోవట్లేదు ATMs లో. ఇంకా దీనికి మించింది ఏమైనా ఉందో చూస్తున్నారు. అదే. ఇప్పుడు మీరు కొత్తగా ఒక బుక్ వేస్తున్నారు కదా, 40 కథలు అన్నారు. అందులో ఏదైనా చెప్పుకోదగ్గ కథ మీకు నచ్చింది ఏదైనా ఉందా, మీ మనసుకి హత్తుకున్నది, మీరు రాసిందే కానీ? అదేలేండి, ఈ గెలిపించిన ఓటమి అని రీసెంట్గా ఒకటి వచ్చిందండి. అది యూట్యూబ్లో కూడా చదివారు, అందరు బాగుందని మెచ్చుకుంటున్నారు. నాకు కూడా అది బాగా. ఏంటి ఆ కథ చెప్పండి. అది బ్యాంక్ ఎంప్లాయీస్ మీదనండి. ఇద్దరు బ్యాంక్ ఫ్రెండ్స్ ఉంటారు, 2 బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఒక అతనికి 2 కొడుకులు ఉంటారు. పెద్దవాడు అమెరికా వెళ్ళి MS చేస్తాడు. అక్కడే అతనికి నచ్చిన అమ్మాయిని, ఇంకొక అమ్మాయి MS చేసిన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. వీళ్ళు వచ్చి వాళ్ళకి ఒక కూతురు పుడుతుంది. తర్వాత వీళ్ళకి 2 అబ్బాయిలు కాబట్టి కూతురు మనవరాలంటే ఇష్టం. 2-3 సార్లు అమెరికా పోయేస్తారు. అట్లా హ్యాపీగా ఉంటాడు అతను. అతనికి ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉంటారు. ఈ 2వ అబ్బాయి పెళ్ళి, వాడి కూడా చదువు అయిపోతుంది, మంచి ఉద్యోగం చేస్తుంటాడు చెన్నైలో. కానీ పెళ్లి చేసుకోమంటే చేసుకోడు. ఎన్నిసార్లు అడిగినా నో చెప్తుంటాడు. ఏంటి రీజన్ వీళ్ళకి అర్థం కాదు. తల్లితో చాలా క్లోజ్గా ఉంటాడు, అయినా తల్లికి కూడా చెప్పాడు. అతనికి అర్థం కాదు, ఎట్లా నా గురించి బాధపడుతుంటాడు. ఇంకా కొన్ని రోజులు అతను రిటైర్ అవ్వబోతున్నాడు. బిఫోర్ దట్ నేను వాడు మ్యారేజ్ చేయాలి అనే ఆలోచన వచ్చిందనమాట. అతను ఈయన కొలీగ్ ఇంకొకతను ఉంటాడు. అతను అప్పుడప్పుడు వచ్చి, ఇతని పేరు ప్రసాద్, వచ్చి కలుస్తుంటాడు. అతని దగ్గరకు వచ్చి, ఎందుకురా ఊరికే బాధపడతావు, అసలు ఏంటో రీజన్ ఏంటో కనుక్కుందా ఉండు, మా అమ్మాయి అక్కడే చేస్తుంది, కాగ్నిజెంట్లో చేస్తుంది అనమాట, వాళ్ళ అమ్మాయి కనుక్కుంటుందని చెప్తాడు. ఆ అమ్మాయి వెళ్ళి ఈ అబ్బాయిని కలుస్తుంది. కలిసి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా అని చెప్తే ఇద్దరు ఒకరోజు ఆ బీచ్ ఒడ్డుకి వెళ్ళి అక్కడ కలుసుకుంటారు అనమాట. ఏంటంటాడు అబ్బాయి, అడుగుతాడు ఏంటి మ్యారేజ్ లుక్సా అంటాడు. మ్యారేజ్ కాదంటే ఊరికే, సరే అట్లనే అనుకోండి కాసేపు అని చెప్పి అంటుంది. అప్పుడు చెప్తాడు అతను, నాకెందుకో మీరు బాగా నచ్చారు, నా మనసులో మాట మీకు చెప్పుకుందాం అనుకుంటున్నా. నాకు ఇంటర్మీడియట్ నుంచి ఒక అమ్మాయితో పరిచయం ఉంది, ఆ అమ్మాయిని ప్రేమించాను, కానీ వాళ్ళు మన క్యాస్ట్ కాదు, మా వాళ్ళు ఒప్పుకోరు, దాని గురించే నేను ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు చెప్తుంది. అతను వచ్చి ఈ ప్రసాద్కి చెప్తాడు. చెప్తే ఇతను మా వాళ్ళు ఒప్పుకోరు, ఏం చేయాలి, నేను వాళ్ళని బాధ పెట్టలేను ఈ వయసులో అంటాడు. అంటే ఆ ఫ్రెండ్ అంటాడు అనమాట, మరి అయితే వాడు పెళ్లి కాకుండా అట్లా ఉంటే నీకు ఇష్టమేనా, నువ్వు ఆనందంగా ఉంటావా? అప్పుడు కరెక్టే, కానీ మరి ఎట్లా, మరి మా పెద్దవాళ్ళు ఇంతకాలం వాళ్ళు బతికారు కదా, వాళ్ళని ఈ వయసులో ఎప్పుడు నేను బాధ పెట్టడం నాకు నచ్చదంటాడు. సరే, దీనిలో నేను ప్రభాకర్ జైన్ గారి స్టోరీ ఒకటి కూడా కోట్ చేశానండి. సర్దుకున్నారా అనే కథ ఈ మధ్య ఆయన రాశారు. మన జీవితంలో ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడన్నా మనం చదువుకోకపోతే ఎట్లా? అవును, ఇప్పుడు కూడా మన పట్టుదల మనం పెట్టుకుంటే బాగుండదు, పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి కదా. అది కోట్ చేసుకుంటూ చెప్తాడు అతను. మనం బ్యాంకులో మాన్యువల్గా చేసాం అన్ని లెడ్జర్లు, బ్యాలెన్సింగ్స్, అవి క్లీన్ క్యాష్లు అవి ఇవన్నీ చేసాం. మరి ఇవాళ కోర్ బ్యాంకింగ్ వచ్చింది, మరి రాదు అని చెప్పి మనం ఆ రోజు బాధపడ్డాం. VRS తీసుకుందాం అని కూడా అనుకున్నాను నువ్వు నేను. అయినా సరే మనల్ని మార్చుకొని మనం అందులో చేసి ఇవాళ GM లెవెల్కి వచ్చాం. మనం ఎట్లా వచ్చాం, అట్లనే ఇక్కడ కూడా చదువుకో, నీ జీవితం, మీ వాళ్ళ జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది. మార్పు అంతే, మార్పు అంతే, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అని చెప్పి చెప్తాడు అనమాట. అతనిలో ఆ రియలైజేషన్ వచ్చి తర్వాత ఒప్పుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేస్తారండి. అది గెలిపించిన ఓటమి అని పేరు పెట్టానండి. అది ఇప్పుడు యూట్యూబ్లో పెట్టారు, అది చాలా బాగుపోతుంది. నాకు కూడా నచ్చింది అది. ఎందుకంటే మనం పెద్దవాళ్ళని జనరల్గా ఒప్పుకోండి, ఇలాంటి ఒప్పుకోవాలండి, మారాలండి. మనలో మార్పు రాకపోతే ఎట్లా? అన్ని మారాలి, మన అలవాట్లు మారలా, మనం తినే తిండి మారలే. మీరు ఒకప్పుడు తిన్నట్టుగానే ఇప్పుడు తింటున్నారా? పిల్లలు అది చెప్తున్నారు, వాళ్ళు ఏదో నూడిల్స్ అంటారు, అదంటారు, ఇది అన్ని తింటున్నాగా. అదే తప్పదు. ఇప్పుడు మా మనవరాలు వచ్చింది మొన్న, మ్యాగీ తిన్నాం అమ్మమ్మ అంది, నాకు ఇష్టం లేదు యాక్చువల్గా, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ చేశారు. అదే తింటుంది కాబట్టి నేను కూడా కొంచెం టేస్ట్ వచ్చింది. మీ మనవరాల కోసం చేశారు. అదే మరి నేను అనేది, అది అదే చేసింది పాపం, దానికి హ్యాపీ ఫీల్ అవుతుంది కొంచెం నేను టేస్ట్. డెఫినెట్ గా అట్లా అన్ని మారాలండి. మనం ముందు ఆ కన్జర్వేటివ్ ఇది నుంచి బయటపడాలి. మనది శాండ్విచ్ జనరేషన్, అంతే అంతే. పెద్దవాళ్ళకన్నా వాళ్ళకి వెళ్ళాయి అంతే. మనకు అస్సలు ఏది మనం ఎలా ఉంటే అలా వెళ్ళిపోవాలి అంతే. పిల్లలకి తగ్గట్టుగానే మనం వెళ్ళాలి. అప్పుడు పెద్దవాళ్ళకి తగ్గట్టుగా ఉన్నాం,
ఇప్పుడు పిల్లలు అంటే ఈ జనరేషన్ ఏమైందంటేనండి, మనం ఒక్క దశాబ్దం అటైనా లేము ఇటైనా లేము. సో ఈ దశాబ్దం అనేది మనని బాధిస్తుంది ఎప్పుడు కూడా. అది మొదటి నుంచి అలానే ఉంది. అవునండి. ఇది ఇంకేమైనా మంచి కథలు ఉన్నాయి అందులో మీకు నచ్చినవి? ఇందులోనండి ఇందులో కాదు, మీ ఇప్పుడు కొత్త బుక్లో, లేదంటే ఈ బుక్ చెప్పండి, రెండో బుక్. అది ఆ పుస్తకం ఇది మా యాత్రలండి. మేము ఒకసారి చూపించండి. ఓ, మేము మా యాత్రలు. ఓ, ఇది వచ్చి ఎన్ని యాత్రలు అండి? ఇది 12 ఉన్నాయి. 12 ఉన్నాయి చూడండి. ఒక గురువు గారు ఉన్నారండి, ఆయన ఒక గ్రూప్ లో తీసుకెళ్తుంటాడు. ఆయన పేరు శేష్ కుమార్ గారు. అచ్చా. ఆయన యాత్రలు చేస్తుంటారు, మేము ఆయనతో పాటు వెళ్తూ ఉంటాం యాత్రలకి. చాలా వరకు చూసామండి ఆల్మోస్ట్. యాత్రల్లో మీకు ఏమైనా ప్రత్యేక అనుభవాలు ఉన్నాయా? అదే అవన్నీ కలిపి ఇందులో రాశానండి. అందులో అదే మీరు చెప్పండి, కొన్ని మీకు నచ్చినవి చెప్పండి. ఇందులో ఈ బుక్లో ఏవి రాశారో వాటిలో కొన్ని మంచివి చెప్పండి, మీకు అనిపించినవి మనసుకి. ఏ ఊళ్ళు వెళ్ళారు ముఖ్యంగా? మేము అన్ని గుజరాత్ చూసామండి ఆల్మోస్ట్. అంటే మాకు ఇండియా అంతా కూడా చూపించాడని అనుకుంటాం. నేపాల్ ఒకటి, ముక్తినాథ్ వెళ్ళొచ్చామండి. అది మటుకు టఫ్ జర్నీ మాకు. తర్వాత కర్ణాటక, కామాఖ్య, బెంగళూరు, కేరళ, ఉజ్జయిని అన్ని చూసామండి. ఇవన్నీ చూసాం మేము. మీరు డిఫరెంట్ కల్చర్స్ చూస్తారు కదా, మీకు ఎట్లా అనిపించింది? ఆహారం కానీ లేదు? ఆహారం మాకు సమస్య లేదండి, నేను వంట వాళ్ళని తీసుకొస్తాను అక్కడ. అందుకే ఆయనతో పోతుంటాను. అందుకని మీకు భోజనం అంటే మార్పు రాలే. ఒక శ్రీలంక వెళ్ళినప్పుడు మటుకు ఆయన వంట వాళ్ళని తీసుకురాలేదు. అయితే పచ్చళ్ళు పట్టుకొచ్చారు, పెరుగు అక్కడ దొరికేది, అలా మేనేజ్ చేస్తామండి. మీకు ఎక్కడ బాగా ఆహ్లాదంగా అనిపించింది? నాకు శ్రీలంక బాగా నచ్చింది. అక్కడ దేవాలయాలు కూడా చాలా బాగుంది. అవును, బాగుంటాయి. మనకు సీ షోర్ లాగా ఉంటుంది మంచిగా. దేవాలయాల కల్చర్ కూడా వేరే రకంగా ఉంది అక్కడ, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ముక్తినాథ్ ఒకటి మేము చాలా కష్టపడ్డామండి. అసలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకున్నాం మేమైతే. జీబులో తీసుకువెళ్తున్నప్పుడు ఆ వరదలు వచ్చాయండి బాగా. ఆ జీబు అట్లా కొట్టుకోపోతుందేమో అనుకున్నాం మేము. ఆర్మీ వాళ్ళు వచ్చి. మీకు ముక్తి కలగలేదు అయితే? కలిగిన వెళ్ళాం. కాదు, ఆ వరదల్లో ముక్తి కలిగించలేదు మీకు దేవుడు అంటున్నాడు. అందులో కూడా చాలా చూసేశారు, కానీ మీరు సేఫ్ గా ఇంటికి వచ్చారంట. ఆ ముక్తి కలగలేదు, అది అదృష్టం. అది అయితే అక్కడ ఆర్మీ వాళ్ళు అండి, నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. అందరు వచ్చి కట్టుకుని వచ్చి ఆ జీబుని అట్లా పట్టుకున్నారండి. అది వెళ్ళిపోయేదండి. ఆర్మీ ఎప్పుడైనా కూడా అసలు వాళ్ళు లేకపోతే మనం లేము. కేదార్నాథ్ ఒకటి మేము సొంతంగా వెళ్ళాము, ఇందులో రాయలేదు నేను. ఓకే. 2001లో వెళ్ళాం మేము. ఓకే. మా మదర్ను కూడా తీసుకెళ్ళాం అప్పుడు. మా పిల్లలు, మదరు అందరం మేము బ్యాంక్లో చేస్తున్నప్పుడు నేను. అదొకటి టఫ్ జర్నీ మాకు కేదార్నాథ్. కాదు, మీరు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు. మీరు చాలా జమీందారీ ఫ్యామిలీ అన్నారు కదా, షమీర్ అనేది. అయితే ఎందుకని మరి మీరు ఉద్యోగానికి వెళ్ళనిచ్చారా మీ ఇంట్లో? మాది మొత్తం వాళ్ళు ఏం చేశారంటే ఆక్యుపై చేశారండి అక్కడ, కమ్యూనిస్ట్ వాళ్ళు. పర్వాలేదు చెప్పండి. వాళ్ళట ఊర్లో వచ్చి మా తాతగారిని చంపేశారండి. చంపి ఆయన ప్రాణం ఉండగానే పాతి పెట్టారు ఆయన్ని. ఎందుకు ఏమో నాకు తెలియదు. పెట్టిన తర్వాత మా వాళ్ళంతా భయపడి ఆ ఊరు నుంచి, భద్రాచలంలో కూడా మాకు ఇల్లు ఉండేది, అన్ని వదిలేశారు. భద్రాచలం వచ్చారు వీళ్ళు. కొన్ని రోజులు తల దాచుకొని అక్కడి నుంచి పాల్వంచ అట్లా వచ్చి ఇక్కడ. మరి ఊపిరుండగా పాతి పెట్టేస్తే మరి ఎవరు హెల్ప్ చేయలేదండి. మా ఊర్లో ఒకతను వెళ్ళి మారు వేషంలో వెళ్ళి మూలు వినిపిస్తుందట, చూసి పట్టుకొని తీసుకొచ్చి మామూలు కార్యక్రమాలు చేశారు. తర్వాత అప్పుడు అంతా వాళ్ళు తీసేసుకున్నారండి. ఆ పొలాలన్నీ కూడా పోలవరంలో పోయినాయి. ఎకరానికి 10 లక్షలు ఇచ్చారండి. అదైతే మాకు అవి కూడా రాలేదు. అవన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద రాసేసుకుని వాళ్ళు చేసుకున్నారు. మాకు తినడానికి ఉండేది కాదు, అందుకే మరి ఉద్యోగం చేయవలసి వచ్చింది. అదే ఆశ్చర్యపోయా, అంత ఉండి కూడా పాకలో ఉండేవాళ్ళం మేము మొదట్లో. చూడండి, అంత జమీందారీ ఫ్యామిలీ ఉండి. అదే సినిమా, మన శరత్ బాబు సినిమా చూడండి ఒకటి, అట్లా సితారా సినిమా, ఆ టైప్లో ఉండేవాళ్ళం. మీరు అన్యాయం కదా, మనం ఏం చేస్తాం మరి. ఆ రోజులు అట్లా ఉన్నాయి. ఇక అంతా చదువులే మాకు. తర్వాత మాకున్న ఈ ల్యాండ్ అంతా వాల్యూ పెరిగి కొంచెం పర్వాలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకటి యాత్రలు, ఇంకొక పుస్తకం కూడా వేస్తున్నారు. వేస్తే ఫస్ట్ బుక్స్ రిలీజ్ చేయాలని, ఈ డిసెంబర్ లోపల రిలీజ్ చేయాలని ప్లాను. దాని తర్వాత యాత్రలు అడుగుతున్నారు అందరు, తర్వాత యాత్రలే పుస్తకం ఎప్పుడు వేస్తారని, అది కూడా చేస్తారు. అప్పుడు అందులో ఇది కూడా రాస్తారా, కేదార్నాథ్ కూడా రాస్తారా? కేదార్నాథ్ అయితే గుర్తు తెచ్చుకోవాలి కదా ఇప్పుడు. అదంతా అమ్మని తీసుకెళ్ళాం, అది ఆనందం నాకు. ఓకే. అంటే 70 years ఉండే అప్పుడు. ఓకే. పిల్లలు చిన్న పిల్లలు అండి అందరు.
మా తమ్ముడు కొడుకును కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు మీ కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి? సాహితీ కార్యక్రమాలు ఏం చేస్తూ ఉంటారు? నేను ఈ లేఖిని, తర్వాత మన రామరాజు వంశీ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైనా మంచిగా ఉంటే వెళ్తుంటానండి నేను. తర్వాత మన కుసుమ ధర్మాన పీఠం ఐడియా ఉందా? విన్నాను. వాట్సాప్ గ్రూప్ అండి, అది నిర్మల ఓకే. సాహితీ సమితి, అరుణోదయ అవన్నీ ఉన్నాయి. వాటిట్లో డైలీ కవితలు రాస్తూ ఉంటాను నేను. ఓ, రోజుకు ఒక కవిత, వాళ్ళు ఏదో ఒక టాపిక్ ఇస్తారు, దాని మీద రాస్తాను. రాయాలి. బాగుంది. అంటే మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకుంటారు. చేసుకుంటా, అసలు ఖాళీ ఉండదండి. మా పిల్లలు అదే అంటారు, నువ్వు ఇప్పుడు కూడా దొరకవు మాకు, అప్పుడు బ్యాంక్ బిజీ, ఇప్పుడేమో ఎట్లా అని చెప్పి అంటూ ఉంటారు. అదే కదా ఆరోగ్య రహస్యం. అంతే. మీరు ఏదైనా కవిత చదువుతారా? నిన్న కూడా ఒకటి వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చదవండి, కవిత చదవండి. ఇట్లా రోజు వస్తూ ఉంటాయి మాకు. కవిత చదవండి. వాళ్ళు సర్టిఫికెట్స్ అవి ఇస్తూ ఉంటారు. ఉందా కవిత? అన్నీ ఉన్నాయండి. ఒక కవిత చదవండి అయితే, నిన్నటిది. ఈ 100 కవితలు అయినాయని శత కవిత శ్రాస్త అని ఏదో బిరుదు ఇచ్చారండి. కదా, కవిత చదువుతారా? రాధాకృష్ణ గారు మటుకు బాగా నాకు ఎంకరేజ్ చేస్తారు. ఇచ్చారండి చక్కగా. మొన్న కూడా ఒక కవి సమ్మేళనం ఉంటే వెళ్ళొచ్చాను 3 days బ్యాక్. అంటే మీ కవితలకు ఏంటి సబ్జెక్ట్ ఏం తీసుకుంటారు? వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తారు. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి చదవండి. అది చదవండి. అంటే ఇది రాశాను నేను. చదవండి. అది చదవండి. ఇట్లా వీటి గురించి వస్తుంటాయి. దీనికి నేను ఆంధ్ర షెల్లి అనే పేరు పెట్టానండి. ఆంధ్ర షెల్లి దేవులపల్లి, భారతావని కల్పవల్లి, భావుకథకు ఆద్యుడు, పదకవిత పితామహుడు, ప్రకృతిని కనుల ముందు నిలిపి తెలుగు పాటకు భావుకత అద్ది, మనసున మల్లెలు పూయించి ఆకాశ వీధిలో విహరింపచేయించి, తొందరపడిన కోయిలతో ముందే కూయించి, ఎన్నో మధుర గీతాల సృష్టికర్త, మనిషికి మనసుండాలని చెబుతూ నలుగురికి సహాయపడమంటూ మౌనంగా తన పాటల్లో దేశభక్తి కూర్చి, భారతావనికి కిరీటమై నిలిచి మన హృదయాలలో కేంద్రమై ఎన్నో గీతాల సృష్టికర్త సదాస్మరణీయం. బాగుంది. ఇంకొక కథ చెప్తారా ఏదైనా? ఈ కంచిగరుడ సేవలో పరంపర అని ఒక కథ అండి. మాది విలేజ్ అని చెప్పాను కదా, చుట్టూ చాలా కాంపౌండ్ ఉంటుంది. నాకు ముగ్గులు వేయటం అది చాలా ఇష్టం. తిన్నప్పుడు చదువుకునే రోజులు ఇంటి చుట్టూ వేసేదాన్ని. ఒక రథం ముగ్గు, చుక్కల రథం ముగ్గు అనమాట, మీకు ఐడియా ఉండేది. అది వేసేదాన్ని బాగా. ఊర్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు ఆ ముగ్గు. అది స్పెషల్గా నేనే వేసేదాన్ని. అది మా అమ్మాయి నేర్చుకుంది, మా పెద్దమ్మాయి. అది వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు తన ఇంటి ముందు వేసింది ఆ ముగ్గు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అమ్మాయి ఇది కంటిన్యూ అవుతోంది. ఆ చిన్న పాయింట్ తీసుకొని పరంపర అని ఒక స్టోరీ రాశాను. అది నాకు నచ్చుతుంది. సో మీరు అన్ని మీ అనుభవాలు మీ చుట్టూ ఉండేవే మీ కథా వస్తువులు అయితే. మా అమ్మగారికి ఒకసారి యుటిరస్ తీసేశారండి, ఆపరేషన్ సర్జరీ అమ్మకి. అయినప్పుడు మాకు బ్యాంక్ ఏంటంటే ఆ బిల్లు పెడితే మాకు బ్యాంక్ పే చేస్తుంది. ముందు మేము అన్నీ కట్టేసి అమ్మని ఇంటికి తీసుకొచ్చేసాం. తర్వాత నేను బిల్లు క్లెయిమ్ చేశాను. చేసిన తర్వాత ఆ డబ్బులు వచ్చాయి. అవి నాకు వాడుకోబుద్ధి కాలేదు. అర్థమైందా? అవి ఏం చేశానంటే గాజులు చేయించాను, చేసి మా అమ్మకి ఇచ్చాను. కానుక అని పేరు పెట్టాను. దాని కొంచెం మాడిఫై చేసి రాశాను అనుకోండి. అంటే మెయిన్ థీమ్ మటుకు ఇది. ఇట్లా చిన్న చిన్న అనుభవాలు, నాకు నచ్చినవి, మనసులో నిలిచిపోయినవి ఇట్లా రాశాను. తర్వాత యువ కళా భారతిను సాహితీకరణం వాళ్ళు అఖిలేని నాగేశ్వరరావు గారి 100వ జయంతి సందర్భంగా వ్యాస పోటీ పెట్టారండి, వ్యాసాల పోటీ. సాంఘిక చిత్రాలపై నేను రాశాను. నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అది చాలా ఆనందం, ఎందుకంటే నేను అక్కినేని వీరాభిమానిని. అక్కినేని ఘంటసాల వీళ్ళిద్దరు నాకు చాలా ఫేవరెట్. అది అందుకున్న రోజు మటుకు చాలా ఆనందపడ్డాను. వాళ్ళు క్యాష్ ఇచ్చారు, తర్వాత అవార్డు ఇచ్చారు. బాగుంది. ఈ చిన్న చిన్న ఇలాంటివి అనమాట, ఈ ఆఫ్టర్ రిటైర్మెంట్ సాధించిన విజయాలు ఇవి. అంటే రిటైర్మెంట్ తర్వాత మీ జీవితం స్టార్ట్ అయింది, ఇంకో కొత్త రకం జీవితం. అప్పుడే అంత బ్యాంకు, అచీవ్మెంట్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, మళ్ళీ ఇంట్లో పిల్లలు అదే వచ్చి ఉద్యోగ ధర్మం. ఇక్కడ మీ సొంతంగా మీ మనసుకు నచ్చిన పని చేస్తున్నారు. మనసుకు నచ్చిన పని అండి. ఇందులో అలసట ఉండదు, ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది. కానీ మరి ఇప్పుడు పర్వాలేదు, అంటే మీకు వీలైనంత చేస్తున్నారు. ఇది సంతృప్తి కదా. అది ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు పోవడం అవుతుంది. మనం ఆ నేర్చుకోవడం అనేది నిరంతరం ఉండాలని నాకు. అంతే. అది ఎప్పుడైతే మనం ఆపేస్తామో లేదులేండి, అది సాగలేము. కరెక్ట్. ఇది ఇట్లానే కొనసాగాలని కోరుకుంటాను. తప్పకుండా మీ వ్యాసంగం కొనసాగాలి, మీరు కొత్తగా నేర్చుకుంటూ ఉండాలని.
ఇంకా మంచి మంచి బిరుదులు మిమ్మల్ని వరించాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకొక మాట అండి, చెప్పండి, నా ఈ please. ప్రయాణంలో నాకు సహకరించింది ఫస్ట్ మా అమ్మ, నా పిల్లలు చూసుకుంది, తర్వాత మా వారండి, వారి పేరు వనం సంజీవరావు. వనం సంజీవరావు గారు. ఆయన సహాయం చేయబట్టి, సహకారం చేయబట్టి నేను ఇక్కడ దాకా నిజం, రాగలిగాను. అవును. అది మాత్రం ఉండాలండి కుటుంబంలో. మనకి వెనకాల వెన్నుదన్నగా ఎవరైనా ఉంటేనే మనం చేయగలం. ఎందుకంటే ప్రతిసారి నేను ఎప్పుడు బిజీయే కదా. అవునవును. మరి తను ఎంత ఓపికతోటి భరిస్తున్నాడు అవునండి. నన్ను అనిపిస్తుంటుంది ఒక్కసారి నాకైతే. బ్యాంకులో కూడా నాకు బాగా లేట్ అయ్యేదండి, నేను ఈవినింగ్ 9-10 అవునండి, చాలా బాధ్యత కదా. అందులో కంప్యూటరైజేషన్ అయిన తర్వాత ఆ. మాకు అన్ని అప్పుడు కూడా నేర్చుకోవడం. అన్ని సమస్యలే, కంప్యూటర్స్ కూడా ఆగిపోతాయి, అవి భలే మొరాయిస్తాయి కదా. అది అవన్నీ నేర్చుకోవటం, ఆ రోజు టాలీ చేస్తే కానీ ఇంటికి ఇంటికి పోయేవాళ్ళం, వెళ్ళకూడదు, ఆ చేయటం. మాన్యువల్ అంత సుఖం లేదనిపిస్తుంది. ఫస్ట్ బాలారిష్టాలన్నీ మేము బ్యాంక్ లో భరించి. కంప్యూటర్స్ అప్పుడు దాంతో ఈయన పాపం తను తొందరగా ఇంటికి వచ్చి పిల్లలు చూసుకునేవారు. అంటే పక్కన అమ్మ వాళ్ళు కూడా ఉంటారు, అదే వాళ్ళు కూడా సహకరించారు. మా అమ్మ, మా తమ్ముడు, మా ఆయన, వీళ్ళంతా చుట్టూ ఉన్న వాళ్ళంతా నాకు సహకరించబట్టి మీరు ఈరోజు ఇలాగా ఒక కథకురాలిగా, ఒక రచయితగా నిలబడగలిగారు. బాగుంది. ఓకే అండి, సంతోషం. థ్యాంక్ యూ అండి. నమస్తే.